అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కనకదుర్గ దంటూ గారు రచించిన ఆత్మబంధుత్వం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. డియర్ శివ, నీకు వీలైతే ఒక వారం 10 రోజుల లోపల ఒకసారి ఇక్కడికి రాగలవా? కొంచెం అర్జెంట్ పని ఉంది. నేను బాలా బాగానే ఉన్నాము. నీ ఆరోగ్యం బావుందని తలుస్తాను. అన్నయ్యకి నా నమస్కారాలు చెప్పు. ఇట్లు నీ శేషగిరి. 2 సార్లు చదివాడు ఉత్తరం శివరాం. అర్జెంట్ పనే ఉంటుంది. ఏ విషయంలో? అయినా ఫోన్ చేయకుండా ఉత్తరం రాశాడేంటి? తప్పకుండా ఇది ఎవరికీ తెలియకూడని విషయమే. మొబైల్ ఫోన్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఎక్స్ట్రా ఖర్చు ఎందుకురా, ల్యాండ్లైన్ ఉంది కదా, అయినా నాకేం పెద్ద అవసరాలుంటాయి అన్నాడు. మరి ఇంట్లో నుండి ఫోన్ చేయటం లేదంటే కోడలు వింటుందన్న భయమే కదా. అంటే వాళ్లకి తెలియకూడదు. చుట్టుపక్కల ఉన్న కొట్ల వాళ్ళందరూ కొడుకు కోడలు మనవళ్ళకి తెలిసిన వాళ్లే కదా. అందుకని సందేహించుంటాడు అక్కడ నుంచి ఫోన్ చేయటానికి. స్నేహితుడు శేషగిరి రాసిన ఉత్తరంతో లాయర్గా 36 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన లాయర్ శివరాం మనసు పరిపరి విధాలా పోయింది. శేషగిరి శివరాం 1వ క్లాసు నుంచి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నారు. డిగ్రీ కాగానే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు శేషగిరి. శివరాం బిఎల్ చేసి ఇంకో 2 ఏళ్ల తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇద్దరికి 1 ఏడాది తేడాతో పెళ్లిళ్ళయ్యాయి. శేషగిరికి ఒక కొడుకు కూతురు. ఇద్దరికి చదువులు పెళ్లిళ్లు అయ్యాయి. శివరాంకి ఒకే కొడుకు. ఎంటెక్ చేసి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నాడు. 4 ఏళ్ల కిందటే తమ ఊళ్ళో ఉన్న అన్న భార్య చనిపోవటంతో శివరాం ప్రాక్టీస్ మానేసి అన్నకు తోడుగా ఉండటానికి భార్య మీనాక్షిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఈ 4 ఏళ్ల నుంచి ఎప్పుడైనా ఒకసారి ఆత్మీయుడైన శేషగిరిని చూడటానికి, కొందరు పాత క్లయింట్స్ని కలవటానికి, చుట్టాలింట్లో ఏవైనా ఫంక్షన్లకి హైదరాబాద్ వస్తున్నాడు శివరాం. 2 నెలల క్రితమే కదా శేషగిరి ఇంటికెళ్ళింది. మరి ఈ లోపల ఏమై ఉంటుంది? ఏ పని చేస్తున్నా ఆలోచనలు ఆగటం లేదు అతనికి. మర్నాడు పొద్దున్నే ట్రైన్ దిగాక ప్రశాంతంగా అనిపించింది. హలో శేషగిరి. నేనే. ఎక్కడ్నుంచి శివా? హైదరాబాద్ వచ్చాన్రా. ఇప్పుడే స్టేషన్ బయటకొచ్చాను. సరాసరి ఇంటికి రా. ఇబ్బందేమో? మా వియ్యంకుడి ఇంటికెళ్ళి మధ్యాహ్నం రానా? ఇబ్బంది కలగకూడదన్న తన సందేహాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోయాడు. లేదురా, 3 రోజులు పిల్లలకు సెలవులని కోడలు వాళ్ళని తీసుకుని వాళ్ళమ్మగారింటికెళ్ళింది. నేను బాలా ఉన్నాం. అబ్బాయి ఆఫీస్కెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి వాళ్ళ అత్తగారింటికెళ్ళి భోజనం చేసి ఏ 11ంటికో వస్తాడు. స్నేహితుడికి గబగబా సమాధానం చెప్పాడు శేషగిరి. సరే అయితే ఇంకో 6 గంటలో అక్కడుంటాను. భోజనాలు ముగించి హాల్లో కూర్చున్నారు స్నేహితులిద్దరు. మంచినీళ్లు తెచ్చి పక్కనే బల్ల మీద పెట్టింది బాల. బాలా, ఇప్పుడు మాకేం అవసరం లేదు. నువ్వెళ్ళి పడుకో. మళ్ళీ 4ంటికి శివ కాఫీ తాగుతాడు. భర్త పైకి చెప్పిన దానికి తల ఊపి చెప్పని సందేశాన్ని అర్థం చేసుకుని రూంలోకి వెళ్ళిపోయింది భార్య. తలుపులు దగ్గరకు వేసింది. గిరి, ఇప్పుడు చెప్పు, అంత అర్జెంటైన విషయం ఏమిటో? సడన్ గా వచ్చి పడిందేమీ కాదు శివ. 1 ఏడాది నుంచి ఆలోచిస్తున్న ఆలోచనే. ఏమిటది? ఉన్న ఆ ఒక్క ఇల్లు వాసు పేరు రిజిస్టర్ చేసి నేను బాలా హరిద్వార్ వెళ్ళి ఉందాం అనుకుంటున్నాము. ఎందుకురా? ఆశ్చర్యపోయాడు శివరాం ప్రతిపాదనని విని. అన్ని విషయాలు నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదురా శివ. రిటైర్ అయి ఇంట్లో ఉన్న ఈ 6 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఇది వరకు మేము టైం లేక పట్టించుకోలేదో లేక వాళ్లల్లో మార్పొచ్చిందో తెలియటం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాము, కొడుకు కోడలు 2 మనవలతో. ఎందుకు ఆత్మీయత లోపించిందో తెలియటం లేదు. ప్రతి విషయంలోనూ పొరపచ్చాలొస్తే ఎట్లా భరించేది చెప్పు? ఎలాంటి విషయాలు? వాళ్ల పార్టీలు, గెట్ టుగెదర్స్ మేం కాదనటం లేదు కదా. మరి మా నాన్నది అమ్మది తద్దినాలు ఇంట్లో పెట్టడం డిస్టర్బెన్స్ అంటే ఎలా? బయట గుళ్ళో పెట్టమని సలహా ఇస్తున్నాడు నా కొడుకు. వాళ్ళకేం కష్టం? వాళ్ళని ఆఫీసులు స్కూళ్లు మాని ఇంట్లో ఉండమంటున్నావా? అది కష్టమేమో వాళ్ళకి. అంత కూడానా నాయనా? వాళ్ళ పని వాళ్ళని చేసుకోమంటున్నాము. నేనే వెళ్ళి బ్రాహ్మణుని పిలుస్తానని కూరలవి తెస్తాను. వంట బాగా చేస్తుంది. మా అమ్మ వైపు నాన్న వైపు హైదరాబాద్లో ఉన్నది ఓ 4-5. నీకు తెలుసు కదా, వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. ఏ రకంగా అయినా కలుస్తామని వాళ్ళని రమ్మంటాను. 3 బ్రాహ్మణులతో కలిపి ఒక 10 మంది ఉంటాం అంతే.
కోడలికి పనేం చెప్పదు బాల. అయినా అమ్మాయి విసుక్కుంటూనే ఉంటుంది. 3 ఏళ్ల నుంచి అది గమనించి కిందటి నెల అమ్మ తద్దిన వచ్చినప్పుడు కోడలతో అందెట్టుతనం, నీకేమైనా ఇబ్బందుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళమ్మా అని. ఎవరిదో తద్దినమైతే నేనెందుకు ఇల్లోదులు తిరగాలండి అని అందట. మా అమ్మ తన భర్తకి నాయనమ్మాయి కదా, ఎవరో అవుతుందా? వాడు చిన్నప్పుడు ఎంత ప్రేమగా పెంచింది అమ్మవాడిని బాధగా అన్నాడు శేషగిరి. సరే, తద్దినాలదేముందిలే, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అంతకైతే నేను మాట్లాడతా మీ వాడితో. అంతేకాదు శివ, రోజు ప్రతి విషయం అలానే అవుతోంది. బాలగాని నేను గాని టీవీ చూస్తే భక్తి ఛానలో, తిరుపతిదో లేక ఏదైనా క్లాసికల్ మ్యూజిక్ వస్తుంటే పెడతాము. అవి బోరండి అని 100 సార్లు అంటుంది మా కోడలు. తను రెగ్యులర్గా చూసే టైంలో మేము ఆ జోలికే వెళ్ళము. ఇక ఇలా అంటుంటే 2 నెలల క్రితం పక్క వాళ్ళు అమ్మేస్తుంటే ఒక చిన్న టీవీ తెచ్చుకుని రూమ్లో పెట్టుకున్నాము. ఆ బాధ తీరింది. మరింక సమస్య ఏమిటి? నలుగురు కూర్చుని మాట్లాడుతున్నా, ఎవరొచ్చినా మనం చేసే వాటి మీదే ధ్వజం. తద్దినాలు వేస్ట్, దేవుళ్ళు హంబగ్, దండాలు పెట్టడాలు, మూఢనమ్మకాలు, వీటి మీద మాట్లాడుతుంది మా కోడలు. అందరూ హేతువాదలవ్వాలట. ఫోన్లే, వాళ్ళని అవమను, వాళ్ళని నమ్మద్దను ఇవన్నీ. అదే నేను అన్నాను. అయితే హేతువాదం అంటే ప్రతి విషయం లాజికల్గా ఆలోచించటమా, లేక ప్రతి విషయంలోనూ పక్క వాళ్ళని తప్పు పట్టటమా అని. అలా అన్నానని మా వాడికి కోపం వచ్చింది. అయినా వాళ్ళకిష్టం వచ్చినట్లు వాళ్ళున్నప్పుడు మీకిష్టం వచ్చినట్లు మీరుండొచ్చు కదా. అదే కదా అసలు సమస్య. ఇప్పుడు కాలం రివర్స్ అయిందిరా. మన పెద్దవాళ్ల టైంలో వాళ్ళు చెప్పినట్లు చిన్నవాళ్ళు వినాలని అనేవారు. ఇప్పుడు మాత్రం పిల్లలు మనవలు చెప్పినట్లు ముసలవాళ్లు వినాలి విచారంగా అన్నాడు శేషగిరి. అయినా అందరూ పెద్దవాళ్ళయ్యాక ఎవరిష్టాలు వాళ్లవేరా. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలనటం డెమోక్రసీ కాదు. అంతేకాదు, డిఫరెన్సెస్ గౌరవించకపోవడం కల్చర్ కాదు. చెప్పకపోయావా మీ కోడలికి? మాట వినడం పక్కన పెట్టరా, మనం ఏం మాట్లాడినా తప్పంటే ఎలాగా? ప్రతి విషయంలో మన జీవితం అంతా ఏదో అజ్ఞానంలో బ్రతికినట్టు మాట్లాడితే ఎలా? కోపం వచ్చింది శివరాంకి. చెప్పవలసింది వాళ్ళకి తెలిసిన విషయాలు నీకు తెలియనట్లే, నీకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియవని. వాళ్ల పిల్లలకి కంప్యూటర్ల గురించి తెలిస్తే మన తరానికి ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం తెలుసు కదా. పెద్ద కుటుంబాల్లో అందరినీ ప్రేమిస్తూ ఆనందంగా ఉండటం తెలుసు కదా. ఇది వాళ్లకు తెలియని అజ్ఞానంలో వాళ్ళు బతకటం లేదా? అదే కదా. ఇందాక పిల్లలన్నావు, మీ మనవల మీద బావుంటారా? ఒక్క క్షణం మాట్లాడలేదు శేషగిరి. స్నేహితుడి భుజం మీద చెయ్యేశాడు శివరాం. చెప్పరా? అసలు వారం కిందట జరిగిన సంఘటనే నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణమైందిరా. ఏమైంది? ఆతృతగా అడిగాడు శివరాం. పిల్లల బెడ్రూంలో వాళ్లతో హోంవర్క్ చేయిస్తోంది మా కోడలు. ఏదో పుస్తకంలో చదివినది అండర్లైన్ చెయ్యాలనిపించిందట బాలకి. బయటెక్కడా పెన్సిల్ కనబడక పిల్లల రూంలోకి వెళ్లి అడిగిందట. పెన్సిల్ తీసుకుని బయటకొచ్చి గుమ్మం దాటి 4 అడుగులు వేశాక తలుపు దగ్గరికెయ్యలేదని గుర్తొచ్చి వెనక్కి తిరగబోతుంటే మా పెద్ద మనవడు ఛీ, మేనర్ల స్నానమ్మ అంటూ వచ్చి తలుపేశాడట. అలాంటి అవమానాలు ఆ రోజుదాకా చాలా దాచుకొని ఇక దాచుకోలేక నాకు చెప్పింది. చిన్నవాడు, వాడు అన్నందుకు కాదు, దాన్ని మా కోడలు ఖండించినందుకు నొచ్చుకుంది తను. అసలు పిల్లలకి ఏం విలువలు నేర్పుతున్నట్టురా? నిరాశగా అన్నాడు శేషగిరి. ఇక ఇంతవరకు వచ్చాక ఎందుకురా కలిసుండటం? పెద్దవాళ్ళని, వాళ్ళకి జీవితం నిలబెట్టారని కాకపోయినా కనీసం తోటి మానవులకిచ్చే మర్యాదైనా ఇవ్వకపోయాక ఇంకెందుకు ఇక్కడ ఉండటం? ఆవేదన ధ్వనించింది శివరాం కంఠంలో. శివ, పిల్లల్ని పెంచి చదువు చెప్పించి సెటిల్ చేయడం మన బాధ్యత కాబట్టి సంతోషంగా చేశాం. దానికోసం మెచ్చి మేకతోళ్లు కప్పవనటం లేదు ఎవరిని. కనీసం మర్యాద, ప్రేమ, ఆత్మీయత ఇంట్లో వాళ్ళ మధ్య లేకపోతే ఎలారా బతకటం? తలుపైనే నానమ్మా అన్న నిష్ఠూరం పడినా పర్వాలేదు, కాని అవుట్ రైట్ గా అవమానిస్తే ఎలా చెప్పు? మరి నాయనమ్మని అంత మాట అనడం మేనర్సేనా? ఇంత అమర్యాద? ప్రత్యేకంగా పిల్లలు మనకి మర్యాదలు చేయక్కర్లేదు, కాని కావాలని నిమిషం అవమానిస్తుంటే భరించగలమా చెప్పు? మరి ఇది మీ అమ్మాయి ఇల్లు కదా, ఇప్పుడేం చెయ్యాలని? అదే, నేను కట్టిన ఇల్లు కొంచెం దూరంగా ఉందని, అందులో 2 బెడ్రూమ్లు ఉన్నాయని,
ఇందులో అమ్మాయి ఉండమంటే ఉన్నాం ఇన్నాళ్ళు. నీకు తెలుసు కదా, అది పెళ్లి కానప్పుడు చేసిన ఉద్యోగం డబ్బులన్నీ బ్యాంక్లోనే వేసేవాళ్ళం. అంతేకాక నేను చిట్టీలు కూడా వేసి దాదాపు 5 లక్షలు ఈ ఫ్లాట్ కొన్నప్పుడు ఇచ్చాను. పెళ్లి ముందు సేవింగ్స్ ఒక 2 లక్షలు, నేనిచ్చిన 5 లక్షలు ఇచ్చి మిగతాది బ్యాంక్ లోన్తో సర్దింది. మా ఇల్లు ఊరికి దూరంగా ఉందని, వేరే వాళ్ళు పాడు చేస్తారని మమ్మల్నే ఉండమని బతిమలాడింది. అందుకే దాదాపు 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాము. నీ కొడుకు కంటే నీ కూతురు బెటర్ అనిపిస్తోంది గిరి. దూరంగా ఉన్నవాళ్లు అలాగే అనిపిస్తారా? నిర్వేదంగా అన్నాడు శేషగిరి. అదేమిటి అలా అన్నావు? ఆశ్చర్యంగా అడిగాడు శివరాం. అసలు ప్రాబ్లం అదేరా. చూడు శివ, మనం ఈ వయసులో ఏం కోరుకుంటాము? కడుపుకింత అన్నం, కంటి నిండా నిద్ర, అన్నింటికీ మించి కనిపించిన పిల్లల నుంచి ఆత్మీయమైన మాటలు. మా అమ్మాయి ఏడాదికి 2 సార్లు వస్తుంది. దసరాకి ఒక వారం రోజులు, సమ్మర్లో ఒక 15-20 రోజులు. కాని అదేం కర్మో కాని అన్నా చెల్లెలు ప్రతి విషయంలోనూ వాదించుకుంటూ ఉంటారు. వాళ్ల మధ్య ఏం జలసీలున్నాయో తెలియదు. చూసి భరించలేక నేను బాలో ఇంటర్ఫియర్ అయితే అదింకా అధ్వానంగా అయిపోతుంది. తోబుట్టువుల మధ్య ఎంత కావేశాలేమిటో అర్థం కావటం లేదురా శివ. స్నేహితుడి కళ్ళల్లో తడిచూసి చలించిపోయాడు శివరాం. చెయ్యి పట్టుకున్నాడు ఆర్ద్రంగా. కొంచెం తేరుకొని కళ్ళు తుడుచుకున్నాడు శేషగిరి. వాళ్ళ మధ్య ప్రాబ్లమా? మీతోటి కూడానా? నీకు తెలుసు కదా, మొదట్నుంచి మాసు బ్రిలియంట్ స్టూడెంట్. బీటెక్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. ఎంటెక్ స్కాలర్షిప్లో చదివాడు. మరి ఇంటర్ అప్పట్నుంచి స్నేహితులు, సినిమాలు ఎక్కువ పద్మినికి. వీడిలాగా ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేయమంటే డాక్టర్ అవుతానంటూ బైపీసీ తీసింది. వచ్చిన ర్యాంక్కి మెడిసిన్ ఫార్మసీలలో సీట్ రాక బీఎస్సీ చేసింది. ఎంట్రన్స్కి కూడా బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాను. పీహెచ్డీ చేసినన్నాళ్ళు నెలకు 1000 రూపాయల ఖర్చులకి పంపాను. ఏం తక్కువైంది ఇప్పుడు? అన్నయ్యలాగా నాకు కూడా ప్రొఫెషనల్ కోర్సు చేయిస్తే వాడిలాగా పెద్ద జీతం ఉండేదంటుంది. లెక్చరర్కి తక్కువ జీతాలట. మరి బాగా చదువుకోవాల్సింది కదా. కోపం వచ్చింది శివరాంకి. 35 ఏళ్ల కూతుర్ని అలా అని చిన్నబుచ్చలేను కదా శివ. తన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా. ఈ వయసులో దానికి చిన్నతనం గుర్తు చేసి పిల్లల ముందు అవమానించగలనా? గిరి, నీకున్న ఈ వివేకంలో కొంచెమైనా దానికి ఉండాలి కదా. ఇక నీ కొడుకు హ్యాపీయే కదా తన చదువు, ఉద్యోగం గురించి. చదువు కాకపోతే ఇంకొకటి, మన ఊళ్ళో 2 ఎకరాలు ఏ పరిస్థితిలో అమ్మానో నీకు తెలుసు కదా. అవి అమ్మకపోతే ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చేది అంటాడు మాటి మాటికి. అప్పుడు ఆ పని చేయకపోతే చిల్లి గవ్వ కూడా దక్కేది కాదు నాకు. నీకు గుర్తుంది కదా, అప్పుడు మా పొలం మా తాతల అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ల పిల్లలు ఇలా పంచుకొని గందరగోళంగా ఉంది. ఇది వరకు వాళ్ళకి సయోధ్యలు ఉండి కలిసి వ్యవసాయం, తోటలు చూసుకునేవారు. ఆ 50 ఎకరాలు మా తాతల ముగ్గురివి. 3 తరాల్లో 25 మంది వారసులు తయారయ్యారు. వాళ్లందరికీ నా మీద మంచి అభిప్రాయం ఉండి ఊరికి దూరంగా ఉన్నానని విడిగా ఉన్న 2 ఎకరాలు నాకివ్వడానికి ఒప్పుకున్నారు. అప్పుడే వాసు బీటెక్ అయి పై చదువులకి వెళతానన్నాడు. నేను స్థలం కొని ఇల్లు కట్టాలనే ఉద్దేశంతోటి అది వాళ్లే కొంటామంటే అమ్మేశాను. తర్వాత మిగిలిన వాళ్ళు ఎంత కొట్టుకు చచ్చారో నువ్వే చూశావు. అయినా అమ్మగా వచ్చిన డబ్బు నేనేమీ అనవసరంగా ఖర్చు చేయలేదు. ఈ రోజైనా ఆ ఇంటికి వాసుకి 40 లక్షలు వస్తాయి. ఇంకో 10 ఏళ్లైనా 500 గజాల స్థలం ఉంది కాబట్టి ఎక్కువే వస్తుంది. పద్మినికి కట్నం ఇచ్చి పెళ్లికి ఖర్చు పెట్టాను. ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బులిచ్చాను. అందుకే ఆ ఇల్లు మొత్తం వాసుకే ఇద్దాం అనుకుంటున్నాను. మరి ఇంక వాళ్ళకొచ్చిన కష్టం ఏమిటంట? అది అర్థం కాకే చస్తున్నారా ఇద్దరం. వాడికి పొలం అమ్మి పెట్టేశానని, ప్రొఫెషనల్ కోర్సు చెప్పించానని పద్మిని దెప్పితే సంపాదించిందంతా పెళ్లికి, కట్నానికి ఖర్చు పెట్టడమే కాక ఆడపిల్లకి ఫ్లాట్ కూడా ఇచ్చానని కొడుకు, కోడలు దెప్పుతారు. అయినా తల్లిదండ్రులు ఎవరికి ఏం కావాలో చేస్తారు కాని పిల్లలు ఇలా అక్కర్లేని పోలికలు పెట్టుకొని ముసలితనంలో ఉన్న తల్లిదండ్రుల మనశ్శాంతిని పాడు చేయొచ్చా? రేపు వాళ్లకి 2 పిల్లలున్నారు కదా, అనుభవానికి రాదా? ఆవేశంలో ఆయాసం వచ్చింది శేషగిరికి. స్నేహితుడు వీపు మీద రాస్తూ మౌనంగా ఉండిపోయాడు శివరాం. కొంచెం తేరుకున్నాక మళ్లీ మాట్లాడాడు శేషగిరి. శివ, చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే 65 ఏళ్లు నాకు, 60 ఏళ్లు బాలకి దాటాయి. బతికినంతకాలం బతికాం. చిన్నతనం నుంచి మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ అవన్నీ డబ్బుకు సంబంధించినవి కావటం
ఇంట్లో అందరూ ఆత్మీయంగా ఉండటంతో తట్టుకున్నాను. ఇప్పుడు మన పిల్లలని కష్టపడి మనకంటే ఉన్నతంగా నిలబెట్టామని తృప్తి పడదామంటే లేకుండా వాళ్ళు ప్రతి విషయంలో అసంతృప్తి పెంచుకొని మనని బ్లేమ్ చేస్తూ ఉండటం బాధగా ఉందిరా. సర్లే, ప్రతి సమస్యకి ఏదో సమాధానం దొరుకుతుంది, ఆలోచిద్దాం. నువ్వింక బాధపడకు, పడుకుందాం పదా అంటూ లోపలికి నడిచారు ఇద్దరు. మర్నాడు పొద్దున లేచినప్పుడు వాసుతో మాట్లాడాడు శివరాం. వాసు తనతో కూడా ముభావంగా ఉన్నట్టనిపించింది అతనికి. 9 కంటే ముందే తల్లి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి త్వరగా వెళ్లాలని చెప్పి వెళ్లిపోయాడు. శేషగిరి శివరాం కూడా టిఫిన్ తినేసి కూర్చున్నారు. రాత్రంతా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయాన్ని శేషగిరికి చెప్పాలనుకున్నాడు శివరాం. గిరి, ఈ విషయంలో నా మాట వింటావా? శివ, ఇల్లు వాసు పేరు మీద రిజిస్టర్ చెయ్యాలి. పేపర్లు తయారు చేస్తావా? అలాగే, కాని ఒక్క మాట, ఇల్లు రిజిస్టర్ చెయ్యొద్దు, విల్లు రాయి. రిజిస్టర్ చేయిద్దాం. నీ తర్వాత ఇంటి మీద అధికారం చల్లాయికి వచ్చేటట్టు, మీ ఇద్దరి జీవితకాలం తర్వాతే సర్వ హక్కులతోటి వాసుకి చెందేటట్టు రాస్తాను, సరేనా? నీకెలా మంచిదనిపిస్తే అలానే చెయ్యరా, కాని ఉన్న ఆ ఒక్క ప్రాపర్టీ గురించే ఈ విల్లు. అంతేకాదురా గిరి, ఒక 10 ఏళ్ల తర్వాత అయినా సరే నీ తర్వాత చెల్లెలికి కష్టం ఉండకూడదు. అప్పుడు ఫ్యామిలీ పెన్షను అంటే ఇప్పుడొస్తున్న దాంట్లో సగం వస్తుంది. ధరలు పెరుగుడే కాని తగ్గటం ఉండదు కదా. మందులు, మాకులు, ఏదైనా జబ్బులొస్తే ట్రీట్మెంట్లు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఎంత కాస్ట్లీ అవుతుందో. అందుకే ఆ ఇల్లు కనీసం రివర్స్ మార్టిగేజ్ చేసుకునే అవకాశమైనా చెల్లెలకు ఉంటుంది. లేదా తల్లి పేరు మీద ఇల్లు ఉంది అనైనా కొడుకు చూసుకుంటాడు. ఏమంటావు? సరే శివ, అదైపోతే మా ప్రయాణానికి టికెట్లు కొనుక్కుంటాను. ఇంట్లో కొన్ని సామాన్లున్నాయి, మేము ఎప్పుడూ కొనుక్కున్నవి, అమ్మా నాన్నవి. అవి మేమిక్కడ లేకపోతే విసిరి బయట పడేస్తారు. అన్నీ మా బెడ్రూమ్లో పెట్టుకున్నాము, అవి ప్యాక్ చేయించుకోవాలి. మీ ప్రయాణం గురించి నేను ఒకటి చెప్తాను, వింటానంటే. వాసుకి నచ్చ చెప్తానని ఇక్కడ ఉండమని మాత్రం అనద్దు. చాలా విసిగిపోయాన్రా ఆత్మీయత లేక, నిస్సహాయంగా అన్నాడు శేషగిరి. అదే, ఆ ఆత్మీయత దొరికే చోటే చెప్తాను, ఉంటారా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరి. గిరి, ఊళ్ళో మా ఇల్లు చాలా పెద్దది, నీకు తెలుసు కదా. మేము ముగ్గురమే. ఎప్పుడో ఒకసారి మా పిల్లలు వస్తే తప్ప మాకు 3 రూమ్లు, వసారా, వంటిల్లు, భోజనాల గది అట్టే పెట్టుకున్నాక ఇంకో 3 రూమ్లు మిగులుతాయి. ఇల్లు మరీ పాతబడిపోయిందని 2 నెలల కిందటే రినోవేట్ చేయించాము. ఆ 3 రూమ్లు తెలిసిన వాళ్ళెవరికైనా ఇస్తే బాగుంటుందని అన్నాడు అన్నయ్య. మీరిద్దరూ ఇక్కడ మీకు కావాల్సిన సామాన్లు తీసుకుని వచ్చేయండి, కొత్తవేమీ కొనద్దు. మా సామాన్లు కూడా ఇంట్లో చాలా ఉన్నాయి, మీకు సరిపోతాయి. ఇద్దరు రండి, అంతే. చెల్లెలికి మీనాక్షికి కూడా బాగా కలుస్తుంది కదా, ఇద్దరు కలిసి చక్కగా మన ముగ్గురికి వండి పెడతారు. ఏం చెల్లెమ్మా, ఏమంటావు? బాలకేసి చూస్తూ అన్నాడు శివరాం. అప్పటిదాకా అమాక్కైపోయి చూస్తున్న శేషగిరి, బాల తేరుకున్నారు. ఇద్దరికి కళ్లల్లో నీళ్లొచ్చాయి. శివ, నీ రుణం ఎలా తీర్చుకోవాలిరా? గిరి, రుణాలేవీ లేవు, కేవలం ఇవి మానవ సంబంధాలు, మానవీయ బంధాలు. మన పూర్వీకుల తరాలు అంతరాలు జయించారు. పిల్లలు సెటిల్ అయితే వానప్రస్థానికి పోవాలిరా. పిల్లలు మన బాధ్యతలు మాత్రమే. వారికి కూడా ప్రేమ కలిగినప్పుడు మన దగ్గరికి వచ్చేట్టు ఉండాలి. అందుకే మనం స్వతంత్రం పోగొట్టుకుని పిల్లల దగ్గర బానిసల్లా బతకూడదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఇప్పుడు నాకు మా అన్నయ్యకి మా పిల్లలు రోజు కూడా గుర్తురారు. మన బతుకు మనం ప్రశాంతంగా టెన్షన్లు లేకుండా బతకాలి. నిజానికి ఈ వయసులో వాళ్ళ సంసారాల్లో టెన్షన్లు కూడా మనకెందుకు చెప్పు? ఏమంటావు? ఏమంటాను, నీ మాట నిజమంటాను. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు శేషగిరి. చూడుగిరి, మనం పుట్టి పెరిగిన ఊళ్ళో హాయిగా శేష జీవితాన్ని గడుపుదాం. దేశంలోని చాలా పల్లెల్లాగే అక్కడ కూడా పెద్ద మార్పులేవీ లేవు. చెరువుగట్టు మీద కూర్చుందాం, రోజూ రామాలయానికి వెళ్దాం. మా అన్నయ్య సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్నాడు. రోజు అన్నయ్యతో ఎన్నో విషయాలు మాట్లాడొచ్చు. నీకు పుస్తకాలు చదవటం ఇష్టం కదా, కావలసినంత కాలక్షేపం. ఇక చెల్లెమ్మ, నీకు మీనాక్షి తోడు, సరేనా? సరే అన్నయ్య. గిరి, నేను సాయంత్రానికి పేపర్లు రెడీ చేస్తాను. రిజిస్ట్రార్ దగ్గర టైం తీసుకుంటాను. రేపు పొద్దున్న వెళ్ళి విల్లు రిజిస్టర్ చేసుకుందాం. నాకు తెలిసిన ఏజెంట్స్ ఉన్నారు, ప్యాకింగ్కి చెప్పేద్దాం. వాళ్లే ప్యాక్ చేసి మన ఊరు పంపిస్తారు.
మీరేమీ కష్టపడద్దు చెల్లెమ్మా. మీ బట్టలొకటి మనతో తీసుకెళ్దాం. రేపు వాళ్ళని 10ంటికి రమ్మంటాను. సామాను చూపించు చాలు. మేము మధ్యాహ్నం లంచ్ వేళకు వచ్చేస్తాము. ఎల్లుండి రోజు బాగుంది. ట్యాక్సీలో ముగ్గురం వెళ్ళిపోదాం. మీ పిల్లలతో మాట్లాడేదేమైనా ఉంటే ఊరికి రమ్మని చెప్పండి. లాయర్ బుర్రే వేరురా. ఇంత త్వరగా నేనైతే నిర్ణయం తీసుకోలేను. ఇది లాయర్ బుర్ర కాదు, వేదాంతజ్ఞుని బుర్ర. మా అన్నయ్య చెప్తాడు, ఎవ్వరూ ఇటువంటి విషయాల్లో బాధని సహించకూడదు. చేతుల్లో లేని రోగం, చావు తప్ప ఏ విషయంలోనూ బాధని చాలా రోజులు భరించకూడదు. ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో నిక్కచ్చిగా ఉండాలట. ఇది మా అన్నయ్య మాట. ఆయన పిల్లలిద్దరూ ఢిల్లీలో, బాంబేలో ఉన్నా ఆయన ఎప్పుడూ వాళ్ళిళ్ళకి వెళ్ళలేదు. మా వదిన వెళ్తానంటే మాత్రం తనని ఎవరితోనైనా పంపించేవాడు. అక్కడ బోరు కొట్టో, ఆయన చూడాలనిపిస్తేనో వాళ్లే వస్తారు. గజేంద్ర మోక్షం చదివావు కదా, స్థానబలిమి. మా అన్నయ్య ఇటువంటి లౌకిక విషయాలు పురాణాల్లో ఎలా చెప్తారో చాలా బాగా చెప్తాడు. వింటుంటే టైమే తెలియదు. అటువంటి సత్సంగం ఉండగా ఈ పిల్లలు, కష్టాలు అంతా అవసరమా మనకి? ఏదో మనకిన్న జీవితానుభవంతో వాళ్ళకి సాయపడదాం అనుకుంటాం. కానీ వాళ్ళకది అక్కర్లేదనుకున్నప్పుడు ఏం చేయగలం? నిట్టూర్చాడు శేషగిరి. గిరి, ఎప్పుడూ అర్థించకుండా చదువు చెప్పొద్దు, సలహా ఇవ్వద్దు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నీ కొడుకు, కోడలు మీతో అంటి ముట్టనట్టు ఉండటం గమనించాను. కానీ నీ వైపు నుండి మాట వస్తే తప్ప నేను నీ సంసార విషయాల్లో కల్పించుకోకూడదు కదా. ఆరాధనగా చూశాడు శేషగిరి స్నేహితుడి వంక. అతని 2 చేతులు పట్టుకున్నాడు. సరే సరే, పద, తయారై బయటకెళ్దాం. స్టాంపు పేపర్లు కొని విల్లు తయారు చేద్దాం. డ్రాఫ్ట్ రాసేస్తాను 10 నిమిషాల్లో. ఆ ఇంటి రిజిస్ట్రేషను పేపర్లు ఒకటి తీసుకురా. స్నేహితుడిని పట్టుకుని లేపాడు శివరాం. గాఢంగా తన్ని కావలించుకున్నాడు శేషగిరి. బంధుత్వాల్ని మించిన ఆత్మీయ బంధాన్ని చూస్తూ ఉండిపోయింది బాల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.